కేసీఆర్ తో కలిసి అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని జగన్ ఎడారిగా మారుస్తారా అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రంతో పాటు రైతులు ఏమైపోయినా అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని జగన్ కు రాసిన బహిరంగ లేఖలో మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకుంటూ కేసుల నుంచి విముక్తి పొందటమే ముఖ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటాను తగ్గించాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంటే జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వరాదంటున్న వారితో లోటస్ పాండ్లో కూర్చుని మంతనాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాయలసీమకు గుండెకాయ లాంటి పోతిరెడ్డిపాడును మూసేయాలని, ముచ్చుమర్రి హంద్రీనీవాను ఆపేయాలని కేసీఆర్ కోరుతుంటే ఆయనను సమర్థించడం ప్రజా ద్రోహం కాదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఒడిషా ముంపునకు గురవుతుందని, వారిపై సానుభూతి ప్రకటిస్తున్న జగన్ కు ఏపీ ఎడారిగా మారుతుందనే విషయం తెలియదా అని నిలదీశారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.